హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చిన్న చిన్న రెసిపీస్ అయినా పెద్ద రెసిపీస్ అయినా ఈజీగా ఫాస్ట్గా అలా చూస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఇవాళ నేను చూపించబోయేది టమాటో రసం. అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద టమాటాలు పండిపోయినవి తీసుకొని టీ గ్లాస్ వాటర్ పోసి సిమ్లో మగ్గించాను అనమాట. తర్వాత ఇలా గరిటతో నీట్గా స్మాష్ చేసేసుకోవాలి. ఈసారి రసం ఇలా పెట్టి చూడండి, చాలా డిఫరెంట్గా టేస్టీగా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాక ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం మెయిన్ వేసుకునే పౌడర్ ఏంటంటే ఇక్కడ నేను 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 ఎండుమిర్చి, తగినంత కళ్ళుప్పు వేసుకుని కచ్చా బిచ్చాగా దంచుకున్నా. ఇది మిక్సీలో పట్టుకోవడం కంటే ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ పౌడర్ ఈ స్మాష్ చేసుకున్న టమాటోస్ లో వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక ఒక పెద్ద నిమ్మకాయ సైజు టామరిన్ తీసుకుని దాని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటా, చింతపండు పులుసు అండ్ మనం ఏదైతే వేసామో రసం పొడి, ఈ కొత్తిమీర, ఇదంతా కొంచెం పచ్చి వాసన పోయి ఒక 2 మినిట్స్ ఎక్కాక అప్పుడు తగినంత నీళ్లు యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు మరగాలి. అంటే నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అనమాట. అవి 3 గ్లాసెస్ అయ్యే వరకు మరిగించుకొని మళ్ళీ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మనము ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను వెయ్యను, బట్ చాలా మంది వేసుకుంటారు, కావాలనుకుంటే వేసుకోవాలి. లాస్ట్ గా ఫినిషింగ్ టచ్ మరిగిపోయాక తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్ అనమాట. రసం తినడం కాదు, ఇలా చేతిలో పోసుకొని తాగేసేస్తారనమాట. మా పిల్లలకైతే నేను పెట్టే రసం అయితే చాలా ఇష్టం. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.